Hi everyone, ఈ వీడియోలో నేను AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ట్రైనింగ్కి సంబంధించిన న్యూ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. ఆల్రెడీ బ్యాచ్ 1 అయితే ఎప్పటి నుంచో రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు బ్యాచ్ 2ని మేము మార్చ్ 4th నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మార్చ్ 4th నుంచి కూడా మార్నింగ్ 8 AM నుంచి 9:30 AM మధ్యలో అయితే బ్యాచ్ అయితే ఉండబోతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అయితే ఇది ఉండబోతుంది. సో ఫస్ట్ బ్యాచ్ అయితే మేము ఈవినింగ్ రన్ చేసాం. ఇది సెకండ్ బ్యాచ్ కనుక మార్నింగ్ టైంలోనైతే ఈ బ్యాచ్ని అయితే రన్ చేస్తున్నాం. సో అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 8 AM నుంచి 9:30 PM 1.5 hours ఉంటుందండి. అండ్ డేస్ వచ్చేసి మనకి 45 days వరకు కూడా ఈ కోర్స్ అనేది అయితే ఉండబోతుంది. అయితే ఈ 45 days అనేది కూడా కంటిన్యూస్గా కాదండి, మనకి ఆల్మోస్ట్ 2.5 months వరకు అయితే పడుతుంది. ఓన్లీ వీక్ డేస్ మాత్రమే, అంటే మండే టు ఫ్రైడే వరకు మాత్రమే మనకి కోర్స్ అయితే రన్ అవుతుంది. అండ్ సాటర్డే సండే హాలిడే ఉంటుందండి. యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ మధ్యలో ఏదైనా హాలిడేస్ వచ్చినా అందులో కూడా మనకైతే హాలిడే అయితే ఉంటుంది. సో మండే టు ఫ్రైడే మీకు 8 AM నుంచి 9:30 AM మధ్యలో ఈ కోర్స్ అయితే బ్యాచ్ 2 అయితే రన్ అవబోతుంది. అండ్ ఎప్పట్లాగానే సో ఈ బ్యాచ్లో కూడా మనం AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే మనం కవర్ చేస్తున్నామండి. టోటల్గా 30+ సర్వీసెస్లో కూడా మనకి ప్యూర్లీ కాన్సెప్ట్ అండ్ హ్యాండ్స్ ఆన్ రెండు కూడా మనం ఖచ్చితంగా చేస్తామండి. సో వన్స్ ఈ కోర్స్ అనేది మీకు కంప్లీట్ అయ్యేసరికి ఒక 2+ years ఆఫ్ AWS ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎంత ఎక్స్పీరియన్స్ అండ్ ఎంత నాలెడ్జ్తో అయితే ఉంటాడో, ఎంత హ్యాండ్స్ ఆన్ అయితే వచ్చి ఉంటుందో, సేమ్ మీకు కూడా అంతే విధమైన నాలెడ్జ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ కోర్స్లో మీకు AWS సర్వీసెస్తో పాటు కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి సో లైక్ AWS కోర్సుకు సంబంధించినటువంటిది లైనక్స్ బేసిక్స్ అనేది కూడా మీరు నేర్చుకుంటారు. యాజ్ వెల్ యాజ్ డాకర్ బేసిక్స్ అనేది కూడా మీరు నేర్చుకుంటారు. దాంతోపాటు మీకు ఆటోమేషన్ చేయడానికి, అంటే మీరు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతటినీ కూడా ఆటోమేట్ చేసేదానికి క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటి ఒక సర్వీస్ కూడా యూజ్ చేస్తారండి. సో ఆ సర్వీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ విత్ హ్యాండ్స్ ఆన్తో కూడా మనం అయితే కంప్లీట్గా కూడా చూస్తున్నామండి. అండ్ వన్స్ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి రియల్ టైమ్ ఎగ్జామ్ సేమ్ ఫ్రేస్డ్ క్వశ్చన్స్ లైక్ సిమిలర్ ఫ్రేస్డ్ క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇది మొత్తం కోర్స్ అంతా అయిన తర్వాత యాజ్ వెల్ as ఒకవేళ మీరు కనుక లైక్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నా, సో జాబ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. వాటితో పాటు కొన్ని రెజ్యూమ్ శాంపుల్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తామండి. AWS క్లౌడ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి సమ్ శాంపుల్ రెజ్యూమేస్ కూడా మీకు కోర్స్ ఎండింగ్లోనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు రెజ్యూమేస్ని ఆ విధంగా మీరు చేంజ్ చేసుకుని మీరైతే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి ఈ కోర్స్ అంతా కూడా జూమ్ ఆన్లైన్ సెషన్స్లో జరుగుతుందండి. మీకు ఎవ్రీ సెషన్కి కూడా మేమైతే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో మీరు అవంతా కూడా అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఎన్ని డేస్లోనైనా మీరు అవి కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వితిన్ కోర్స్ అయిన తర్వాత ఒక 1 month 2 monthsలో ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూసుకొని మీ కోర్స్ అంతని కూడా కంప్లీట్ చేస్తే మంచిదని అయితే నేను ఇచ్చేటువంటి సజెషన్. అండ్ రికార్డెడ్ వీడియోస్తో పాటు మేము ఏదైతే ప్రెజెంటేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ ప్రెజెంటేషన్కి సంబంధించిన PDF ఫైల్స్ అన్ని కూడా మీకైతే షేర్ చేస్తాం. దానితో పాటు మనం ప్రాక్టికల్గా డెమోస్ చేసేటప్పుడు, హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు ఏవైతే కమాండ్స్ యూజ్ చేస్తామో లేకపోతే ఏవైతే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ మీరు ఏదైతే డెమోస్ చేస్తారో అవన్నీ కూడా సిమిలర్ కమాండ్స్ అనేవి మీరు కూడా హ్యాండ్స్ ఆన్ చేస్తున్నప్పుడు మీకు కూడా అవైతే యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ మనకి మార్కెట్లో చూసుకుంటే కనుక AWS+ DevOps కోర్స్ అని లేకపోతే లైనక్స్ ప్లస్ AWS+ DevOps అని చెప్పేసి మనకి 45 days ఆఫ్ కోర్స్ అనేది అయితే కూడా చాలా రన్ అవుతున్నాయండి. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే AWS+ DevOps అని అంటే మీకు AWS అనేది జస్ట్ కొంచెం ఒక 7-8 సర్వీసెస్ వరకు పైన కవర్ చేస్తారు, రిమైనింగ్ అంతా కూడా మీకు DevOps అనేది కవర్ చేస్తారండి. బట్ మన కోర్సులో వచ్చేసి ప్యూర్లీ కూడా 45 days కూడా కంప్లీట్గా AWS గురించే మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. సో అందు గురించి నేనేం చెప్తానంటే ఒక 2+3+ years ఆఫ్ AWS ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎట్లా ఉంటారో సేమ్ అదే విధమైన ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ కూడా మీకైతే ఉంటుందండి. బట్ మీరు AWS+ DevOps తీసుకుంటే అందులో కొన్ని డేస్ AWSకి వెళ్తుంది, కొన్ని డేస్ DevOpsకి వెళ్తుంది, కొన్ని డేస్ లైనక్స్కి వెళ్తుంది. ఇట్లా స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు అంత క్లారిటీ అనేది ఒక్క సర్వీస్ మీద కూడా మీరు అంత ఎక్స్పర్టైజ్ అయితే తెచ్చుకోలేదు. సో మన కోర్సులో ఏంటి అని అంటే కంప్లీట్గా కూడా 45 days కూడా AWS మీద మనం అయితే డిస్కస్ చేస్తామండి. సో దట్ మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ 30+ సర్వీసెస్ వరకు కూడా మనం ఈ 45 daysలో కవర్ చేస్తాం. అండ్ ప్రతి దాంట్లో కూడా మనం కాన్సెప్ట్ చెప్తాం, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్స్ ఆన్ కూడా ఉంటుంది. అండ్ మన కోర్స్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్ కూడా మీరు పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే మనం ఇచ్చేటువంటి కాన్సెప్ట్ అండ్ మనం చెప్పేటువంటి హ్యాండ్స్ ఆన్ అంతా కూడా మీరు ప్రాపర్గా ఫాలో అయ్యి యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈ 3 కూడా ఉంటే మీరు కోర్స్ అయిన వెంటనే మీరు సర్టిఫికేషన్ కూడా డైరెక్ట్గా అప్లై చేసుకొని మీరైతే ఎగ్జామ్ పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఈజీగా మీరు ఎగ్జామ్ అనేటువంటిది పాస్ అవుతూ ఉంటారు. కానీ మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే కోర్స్ ఫాలో అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్స్ ఆన్ చేస్తూ ఉండాలి. సో దెన్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఇచ్చేటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఫాలో
అవుతూ ఉండాలి. సో ఇవి చేసినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ ఎగ్జామ్ అయితే సింపుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. ఇది మనకు వచ్చేసి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి లాస్ట్ బ్యాచ్ అండి. సో నెక్స్ట్ మనం వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లైక్ AWS సిసాప్స్ అసోసియేట్ ఎగ్జామ్కి, దెన్ AWS డెవలపర్ అసోసియేట్ ఎగ్జామ్స్ కూడా ట్రైనింగ్ బ్యాచెస్ అయితే అప్కమింగ్ బ్యాచెస్ వచ్చేటువంటి వాటిలో ఆ సర్టిఫికేట్ గురించి మనం అయితే డిస్కస్ చేస్తామండి. బట్ మనకి ఇప్పుడు కరెంట్ బ్యాచ్లో ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్కి సంబంధించింది మనం ఇంకా స్టిల్ డిస్కస్ చేస్తున్నాం. థర్డ్ బ్యాచ్ నుంచి మనం ఏమిటంటే న్యూ సర్టిఫికేషన్ అయితే మనం చూస్ చేసుకుంటామండి. సో దట్ ఎవరైనా ఒకవేళ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ గురించి చేయాలి అనుకుంటుంటే మిమ్మల్ని అయితే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వమని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ అప్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.